హలో ఎవ్రీవన్. ఈరోజు క్యూసీసీఏ ఎక్స్చేంజ్ అంటే కీబోర్డ్కి సంబంధించిన ఎక్స్చేంజ్ అనేది రిలీజ్ చేశారు. అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను క్లియర్ అండ్ కట్గా చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఈ యొక్క ఎక్స్చేంజ్ని లాగిన్ అవ్వచ్చు. ముందుగా సైన్ అప్ అవ్వాలండి. ఆ లింక్ మీరు టచ్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎక్స్చేంజ్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. సో ముందుగా మనం ఏం చేయాలంటే సైన్ అప్ అవ్వాలి. కొత్తగా ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళు సైన్ అప్ అవ్వాలి. దెన్ సైన్ అప్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ సైన్ అప్ కనపడుతుంది, అదైనా క్లిక్ చేయొచ్చు. లేదా దాని పక్కన 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ సైన్ అప్ అడుగుతుంది. ముందు సైన్ అప్ అవ్వాలి ఎవరైతే కొత్తగా వస్తున్నారో, లేదా ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అయ్యి అక్కడ మీ మెయిల్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే లాగిన్ అవ్వచ్చు. నేను సైన్ అప్ అని క్లిక్ చేశాను. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, మెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్, కంట్రీ, తర్వాత స్టేటు, పిన్ కోడ్, రిఫరల్ కోడ్ అడుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం మీరు క్లిక్ చేయాలి. నేను దీనికి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను. ఆటోమేటిక్గా రిఫరల్ కోడ్ అనేది అదే తీసుకుంటుంది. నేనేం చేస్తానంటే కంప్లీట్గా దీని యొక్క డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ నేము, లాస్ట్ నేము. ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇవ్వండి. లాస్ట్ నేమ్ అంటే మీ కంప్లీట్ నేమ్ ఇచ్చేయండి. మెయిల్ అడ్రస్ మీరు ఆల్రెడీ కిబో అకౌంట్కి ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, ఆ మెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. దెన్ దాని తర్వాత పాస్వర్డ్ కోడ్ చూడండి. ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ ఇచ్చాను. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. కింద చూసుకున్నట్లయితే నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను, కంట్రీ ఇచ్చేసాను, స్టేట్ ఇచ్చేసాను, పిన్ కోడ్ ఇచ్చేసాను. రిఫరల్ కింద కనపడుతుంది, అది నా రిఫరల్ కోడ్ అనమాట. మీరు లింక్ ద్వారా వెళ్తే ప్రాబ్లం ఉండదు. మీకు రిఫరల్ కోడ్ ఆల్రెడీ తీసుకుంటుంది. కింద సబ్మిట్ కొడుతున్నాను. కొట్టిన తర్వాత సేవ్ అడుగుతుంది. సేవ్ చేసుకున్నాను ప్రతి ఒక్కళ్ళు. దెన్ ఇక్కడ డైరెక్ట్ సైన్ ఇన్ అడుగుతుంది, లేదా 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ క్లిక్ చేయండి. దెన్ ఇందాక సేవ్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కింద లాగిన్ అయ్యాను నేను. మనం లాగిన్ అయిన తర్వాత మన ఎక్స్చేంజ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీరు చూసినట్లయితే కంప్లీట్ చూపిస్తున్నాను. ఇది మన యొక్క ఎక్స్చేంజ్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. దీని తర్వాత మీరు ఏ విధంగా రిఫర్ చేయాలనేది విషయం చెప్తాను. ఇక్కడ హెడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే, అంటే ఎక్స్చేంజ్ పక్కన ఉంది కదా, దానికి సంబంధించిన డాష్ బోర్డు, వ్యాలెట్ టైం ఓపెన్ అయింది. సో దీనికి సంబంధించిన కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. దాని తర్వాత దాని పక్కన 3 లైన్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఎక్స్చేంజ్ వెబ్3 అని ఉంది కదా. సో అలాగా ఇక్కడ దాని కిందకు వచ్చినట్టయితే రిఫర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ రిఫర్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే రిఫర్ డాష్ బోర్డ్ వస్తుంది. ఆ రిఫర్ డాష్ బోర్డ్లో రిఫరల్ లింక్ అనేది మీది ఉంటుందండి. ఆ యొక్క రిఫరల్ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ కాపీ ఉంది కదా, కాపీ చేయండి. ఇలా కాపీ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు దీంట్లో 25 లెవెల్ వరకు మీరు ఇన్కమ్ అనేది గెట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఎక్స్చేంజ్ని మీ యొక్క తెలిసిన వాళ్ళకి, కీబోర్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను కాపీ చేసే కదా, దీన్ని నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాను, లేదా నాకు తెలిసిన వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాను. ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. ఇందాక నేను కంప్లీట్ చెప్పా కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని, ఆ డీటెయిల్స్ అడుగుతుంది. కింద రిఫరల్ కోడ్ కాడ ఆ రిఫరల్ కోడ్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. సో నేను దాని ద్వారా వేరొకరిది డీటెయిల్స్ నేను ఫిల్ చేసేవచ్చు. సో మీరు కూడా ఇదే విధంగా చేయండి. అయితే ఈ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మీ యొక్క టీంలో ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేసి మీ రిఫరల్ కింద ఇలాగే షేర్ చేసి మీ రిఫరల్ కింద ఇచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ ఉంటుంది. 25 లెవెల్స్ వరకు కూడా యూస్ఫుల్ ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క అప్డేట్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి.
అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ యొక్క ఛానల్కి ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.